గ్వాంగ్డాగ్లోని హ్యూమన్లో జరుగుతున్న నల్లమందు వ్యాపారం మొత్తాన్ని నిర్మూలించేందుకు గుర్తుగా ఓపియం వార్ 1, ఓపియం వార్ 2 ద్వారా మొత్తం నల్లమందు సామ్రాజ్యాన్నే పెకలించారట. సో అందుకు గుర్తుగా ఈ జూన్ 26వ తేదీని మనం వరల్డ్ డ్రగ్ డేగా నిర్వహించుకుంటున్నాం. మన భారతదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు భారత ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపడుతోంది. దీనిని జూన్ 26 అంటే ఈ రోజునే 2021వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా 32 రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల్లో 272 జిల్లాల కోసం NMBA ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం డ్రగ్ ఫ్రీ ఇండియాగా చూడడం. అలాగే ఆంధ్రప్రదేశ్ను డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చూడడమే మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఉద్దేశం, లక్ష్యం కూడా. ఈ లక్ష్య సాధనలో భాగంగానే అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయిని పండించకుండా ఈ సంవత్సరం ఆపగలిగారు అంటే అది వారి ఘనతగా మనం చెప్పుకోవచ్చు. వచ్చేసారు? ఓకే ఓకే సార్. ఓకే అండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కన్వెన్షన్ ప్రాంగణంలోకి వచ్చేశారు. వారు ప్రస్తుతం డ్రగ్ అబ్యూస్కి సంబంధించినటువంటి చిత్రాలను తిలకిస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసమే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ని సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. నాషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఈగల్ తన సత్తా చూపిస్తోంది. ఈగల్ ఇప్పటి వరకు డ్రగ్స్ పై అవగాహన కల్పించడం కోసం 8200 క్యాంపెయిన్స్ నిర్వహించడం జరిగిందండి. ఇది చాలా గొప్ప విషయం. అలాగే అంతేకాదు డ్రగ్ వద్దు బ్రో అంటూ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఒక మెగా క్యాంపెయిన్షిప్ నిర్వహించి దాదాపు 1 కోటి మందితో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్కి వ్యతిరేకంగా బానిసలుగా మారొద్దు అంటూ నినాదాన్ని ఇచ్చారు. అంతేకాదండి, ఈగల్లో భాగంగా NDPA యాక్ట్ ద్వారా ఎవరైతే డ్రగ్స్కి సప్లై చేసేవారు ఉంటారో వారందరికీ కూడా ఒకవేళ ఆస్తులు కూడబెట్టి ఉంటే కనుక
వాటిని సీజ్ చేసే హక్కు ఎన్డీపీ యాక్ట్ ద్వారా కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ అలా 7 కోట్ల రూపాయల వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వసూలు చేయడం చాలా గొప్ప విషయం. ప్లీజ్ గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మాదక ద్రవ్యాలు అనేవి ఎంత ప్రమాదకరమో, దానికి మనుషులు ఎంత బానిసలుగా మారిపోతున్నారో తెలియజేస్తున్నటువంటి చిత్రాలను తిలకిస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు.